లేకపోతే అక్కడ స్టేషన్ హౌస్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వల్ల ఎస్టీసీ కమిషన్ అటెండ్ అవుతుంది. అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో బహుశా తహసీల్దార్ కానీ డిఆర్ఓస్ కానీ అక్కడ కమిషన్ అటెండ్ అవుతుంది. కమిషన్ సూపాలు పండిస్తారు వాళ్ళు మీరు చేస్తారు. ఏంటంటే మన దగ్గర ఏంటంటే సరే యూనిఫామ్ అంటేనే చాలా చోట్ల పెట్టరు. ఎవరైనా పెట్టేదంటే దాంట్లో డైలీ ఉంటుంది, రియాలిటీ ఉంటుంది. వాళ్ళని ఫోన్లో వాళ్ళు పెట్టిన దరఖాస్తులను పరిశీలించి ఏదైనా ఉంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇప్పించడమా, లేకపోతే ప్రాపర్గా వేట్ చేసి వాళ్ళకి సూచనలు ఇచ్చి ఆ కేసులు పరిష్కారం చేయడం, అట్లాంటి అంశాల్లో కొంచెం చొరవ తీసుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఎస్ఐ ఇలాంటి వాళ్ళు ఎట్లా అంటే కొందరు చాకచక్యం పరిష్కారం, కొందరు ఏంటంటే ఎమోషన్ అగ్రెసివ్ ఉంటుంది. ఎందుకంటే అది డిపార్ట్మెంట్ రావాల్సిందే పనిచేసి వచ్చినప్పుడు ఐడియా అట్లాంటి వాళ్ళు గైడ్ చేయండి. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారా? మీరు ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే కౌన్సిల్ ఏజెన్సీకి ఇంతకుముందు గురించి చెప్పాను. సెక్షన్ 7 ప్రకారం రుసుముల కోసం వీళ్ళకి ఒక నోటీస్ పంపించాలి. పైసలు నోటీస్ పంపిస్తే అది కూడా 30 days లోపల 30 రోజుల వ్యవధిలో పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కట్టారు. అది మీరు పంపించేందుకు సెక్షన్ 7(6) ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాన్ని ఏం చేస్తారు మీరు? సరే ఎంత డేటా అవసరం ఉందా, లేకపోతే సెక్షన్ 2 ప్రకారం రికార్డ్ తనిఖీలు చెప్పించేసి వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏదైనా ఉంటే దగ్గర నుండి దాంట్లో 100 పేజీల 10 పేజీల ఎన్ని పేజీలు కావాలో తీసుకోండి. మీకు 30వ తారీఖు అవైలబుల్ ఉంటుందో మీ ఆఫీసర్ 30వ తారీఖు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళండి. సెక్షన్ 2(1) ప్రకారం మీకు రికార్డు తనిఖీ చేసుకునే అధికారులు వారి సమస్యలు మీకు కొంత ఏది కావాలో అది చెప్పండి. లేకపోతే మీ సమస్య ఏముందో ఈ సమస్య ద్వారా ఈ సమాచారం పరిష్కారం అవుతుందని మాట్లాడాలి చెప్పండి. వాళ్ళు కూడా ఆ సూచనలు తీసేసి పరిష్కారం చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 1 week టైం ఇస్తారు వాళ్ళు కూడా. చెప్పండి. 2020లో రెండోసారి పెట్టినప్పుడు సిండికేట్ మొత్తం మీ మీద పెట్టారు వాళ్ళు. నేనేదో మీరే ఆ ఎస్ఎస్సీ కేసు నుండి సరే అండి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు మీరు నాకు చెప్పకుండా నేను ఎట్లా సూచనలు ఇచ్చాను, ఇట్లాంటి కేసులు ఉంటే చాకచక్యంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి పిలిపించి సూచనలు ఇచ్చి కేసులు పరిష్కారం చేసి వాళ్ళకి గైడ్ చేయాలని చెప్పాను. ఇప్పుడు మీరు 6 పెట్టిందే కాకుండా ఈ 1000 పేజీలు కాకుండా మీకు ఏ సమాచారం కావాలో ఆ సమాచారం షూటింగ్ వాళ్ళకి చెప్పండి. షూటింగ్ ఆన్సర్ ఇస్తారు. సమాచారం తెచ్చినప్పుడు అక్కడెక్కడ సార్ తెచ్చింది కదా, వెయ్యి వేరే కాడ ఇస్తారనేది కట్టగలదు కదా. 1000 మీకు తెచ్చినప్పుడు మీ దగ్గర ఏ పేజీలు అంటే అట్లా డైరెక్ట్ ఏ పేజీలు అని రాయద్దు. సెక్షన్ 7(3) ప్రకారం మీరు ఏం చేయాలి? 100 పేజీలు అయితే 100 పేజీలు ఇంటూ 2 రూపీస్, మీరు 500 పేజీ అయితే 500 ఇంటూ 2 రూపీస్, అట్లా ఒక స్టేటస్ ఇవ్వాలి, డీటెయిల్స్ ఇవ్వాలి. అయితే దానికి ఎంత అమౌంట్ అవుతుంది అనే దానికి మీకు చొరవ తీసుకుంటుంది. మీరు నోటీసు పంపించలేదు, ఆ పేజీలు డీటెయిల్స్ పంపించలేదు, దానికి అమౌంట్ ఖర్చు ఎంత ఉందో డీటెయిల్స్ లేదు. దానివల్ల మీరు ప్రాపర్ పొజిషన్ ఫాలో కావాలి. కాబట్టి సెక్షన్ 7(6) ప్రకారం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓకే అండి. డైరెక్షన్ ఓకే రైట్.